దేవుని మహాకృపను బట్టి మరొక దినములో ఆయన మనలను సజీవులుగా ఉంచిన దాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన ఉపవాస దినాలు మనము కలిగి ఉండడానికి ముఖ్యంగా ఈ 40 రోజులు 40 డేస్ మనము ఉపవాస ప్రార్థనలో మనము ఏకీభవిస్తున్నాం. ఇంకా కొంతమందికి ఆహ్, హ్మ్. దీన్ని తెలియని కారణానో మరి వారికి తెలిసి జాయిన్ అవ్వలేదో మరి నాకు తెలీదు. బట్ చాలా మందికి తెలియనటువంటి వారికి మీరు లింక్స్ షేర్ చేయాలని నేను ఎంతగానో కోరుచున్నాను. ఎందుకంటే ప్రతి దినము గూడా మనం దేవునితో ఒక నూతనమైనటువంటి ఆయన సన్నిధి, ఆయనతో సహవాసాన్ని మనం కలిగి ఉండబోతున్నాం. కాబట్టి మీరందరూ గూడా ప్రతి వారిని గూడా మనం ప్రోత్సహిస్తూ ఈ ప్రార్థన కొరకై మనం కూడి వచ్చుట అనేది దేవుడు మనకు క్షేమాన్ని కలుగజేస్తున్నాడని ఎరిగి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తాం. ఆయన మంచితనాన్ని మనం కొనియాడదాం. అందరం కలిసి దేవుణ్ణి స్తుతిస్తాం. ఆయనను ఆరాధిస్తాము కొన్ని నిమిషాలు. ఆయనను ఒకసారి మనల్ని మనం ఆయన సన్నిధిలో ఉన్నామని ఎరిగి, ఆయనను గూర్చినటువంటి కీర్తిని ఆయనను కొనియాడదాం. థాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్యా నీకు వందనాలు. అందరూ నోరు తెరిచి దేవుణ్ణి కనపరుద్దాం, ఆరాధిస్తాం, స్తుతిస్తాం. కొన్ని నిమిషాలు దేవునిని మనము స్తుతించి ఆరాధించినప్పుడు ఆయన మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడని, మన స్తుతికి కారణభూతుడని, మనము ఆయనను మాత్రమే మహిమపరచు వారమని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. Hallelujah. Hallelujah. Glory to God. Glory to the name of Jesus. Hallelujah. Blessed be the name of the Lord, and his mercy endureth forever. We give thanks to the Lord for his good, and his mercy endureth forever. Oh, hallelujah. Oh, hallelujah. Oh, hallelujah. ఆయన మంచివాడు. ఆయన మంచివాడు. యేసయ్య మంచివాడు. యేసయ్య మంచివాడు. ఆయన మంచివాడు. కృప నిత్యముండును. ఆయన మంచివాడు. దయ నిత్యముండును. ఆయన మంచివాడు. కృప నిత్యముండును. ఆయన మంచివాడు. దయ నిత్యముండును. యేసయ్యా. యేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. యేసయ్యా. నా యేసయ్యా. ఎంత మంచి మనసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆయన మంచివాడు. కృప నిత్యముండును. ఆయన మంచివాడు. దయ నిత్యముండును. ఆయన మంచివాడు. కృప నిత్యముండును. ఆయన మంచివాడు. దయ నిత్యముండును. ఆయన మంచివాడు. కృప నిత్యముండును. ఆయన మంచివాడు. దయ నిత్యముండును.
యేసయ్యా యేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా నా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా నా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా హల్లెలూయా యేసయ్యా నీకు వందనాలయ్యా మా జీవితంలో మీరు మా ప్రభువై ఉన్నారు అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మీ నామాన్ని మేము కీర్తిస్తున్నాం మీ నామము గొప్ప నామము ఈ వాక్యాన్ని మీ నామము కంటే హెచ్చుగా ఉంచారు మా జీవితాల్లో దేవా మీ వాక్యాన్ని అనుగ్రహించి మీ వాక్యము తోడ మేము మీ సన్నిధిలో నిలవడానికి సహవాసంలో ఉంచబడడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ప్రణాళికలో ఉన్నతమైనటువంటి ప్రణాళికలో మీ సహవాసములో మేము ఉంచబడుట మాకెంతగానో క్షేమకరము క్షేమాభివృద్ధిని కలుగు చేసేది అని మేము నమ్ముతున్నాం మీకు వేలాది వేల వందనాలు చెల్లిస్తున్నాం దేవా యెహోవా మంచివాడు యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండును ఆయన సత్యము తరతరములు ఉండును సెలవిచ్చిన మాట ప్రకారం దేవా మీ నామాన్ని కీర్తిస్తున్నాం స్తుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం మహిమపరుస్తున్నాం సాగిలపడి నమస్కరించి పూజించేటువంటి మీ పాదముల దగ్గర మేము కూర్చుండి ఉన్నాం దేవానికి స్తోత్రాలు అయ్యానికి స్తోత్రాలు లార్డ్ వి థ్యాంక్ యూ లార్డ్ వి ప్రైజ్ యూ లార్డ్ we give you praise we give you honor we give you glory to the name of Jesus this morning blessed be the name of the Lord and his mercy endureth forever we give thanks to the Lord for his good and his mercy endureth forever యెహోవా మంచివాడు యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన సత్యము తరతరములు ఉండును మీ దయాళుత్వాన్ని బట్టి మీ మంచితనాన్ని బట్టి మీ కృపా కనికరాన్ని బట్టి మీ ప్రేమను బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ కొనియాడుతూ ఉన్నాం దేవా ఓ హల్లెలూయా హల్లెలూయా ఓ హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ let we be led by the Holy Spirit even as we start over these 40 days fasting prayers తండ్రి మేము ఫాస్టింగ్ ఉండుట తండ్రి మేము మా యొక్క ఆహారం మానివేయట కాదు తండ్రి ఇదేదో హంగర్ స్ట్రైక్ అని కాదు తండ్రి వీటన్నిటికంటే మీరు మాకు కావాలి మీరు మాకు ప్రాముఖ్యత కలిగి ఉండాలి మీరు మొట్టమొదటిగా మాకు మిమ్మల్ని మేము ముఖదర్శనం చేసుకోవాలి మీతో సహవాసంలో మేము లోతైనటువంటి అనుభవం కలిగి ఉండాలి మీ సహవాసంలో నాటబడాలి అన్నటువంటి దానిని గురించి ప్రభువా మేము ఈ 40 దినాలు నాయన మీతో మేము అన్యోన్యమైనటువంటి సహవాసములో ఉంచబడడానికి ఈ ప్రార్థన సంఘముగా వ్యక్తిగతంగా కుటుంబాలుగా మేము తండ్రి ఒక క్రమశిక్షణతో ఉదయకాలమున ఈ ప్రార్థనను మేము కలిగి ఉండాలనుకుంటున్నాం పరిశుద్ధాత్మదేవ మీరు మాకు సహాయపడండి ప్రతి విధమైనటువంటి అంధకార చీకటి శక్తులు నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం మీకే మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రేక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి గణపరిచి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా గ్లోరీ టు గాడ్ సో ఈరోజు మొట్టమొదటి 40 దినాలు సో ఇంతవరకు మనకు 21 డేస్ ఫాస్టింగ్ మనం ఉంటూ ఉన్నాం అయితే ఈసారి పరిశుద్ధ ఆత్మదేవుడు 40 డేస్ ఈ ప్రార్థనలో మనం కొనసాగించబడాలని మనం దేవునితో ముఖ్యంగా అన్యోన్య సహవాసములో బలపరచబడడానికి ఈ 40 దినాలు ప్రార్థన జీవితము సంఘముగా
మనం కూడి వచ్చుట మనకు క్షేమాభివృద్ధి పొందడానికని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే మనం ఈ సంవత్సరాంతంలో ఉంటూ ఉన్నాం. ఆఖరి మాసాల్లో ఉంటున్నాం. వచ్చే సంవత్సరం 2026వ సంవత్సరాన్ని గురించి మనల్ని మనం సిద్ధపాటు చేసుకుంటున్నాం. వాగ్దానాల నిమిత్తమై దేవుని యొక్క ప్రణాళిక ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని ఎలాగ నడిపిస్తూ ఉన్నాడు. రాబో దినాల్లో మనం ఏ విధమైనటువంటి ఆహ్, కార్యాలు మనం చేయాలి. ఏ విధమైనటువంటి దేవుని పనిలో మనము పాలిభాగస్తులు కావాలి అనేటువంటి సూచనను మనం కలిగి ఉండాలంటే మొట్టమొదట దేవునితో సహవాసం చేయడం అనేటువంటి స్థితిలో మనం నాటబడాలి అనే ఉద్దేశంతో ఈ 40 దినాలు ప్రార్థన, ఉపవాస దినాలను మనం కలిగి ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి వారు గూడా ఈ ప్రార్థన గడియ అయిన తర్వాత మీరు ఇతరులను గూడా వాళ్ళకి ప్రోత్సహించి వారిని కూడా దీనిలోనికి ఆహ్వానించాలని నేను ఎంతగానో కోరుచూ ఉన్నాను. సో, ఈరోజు కొన్ని విషయాలు దేవునితో మనము ప్రార్థన సహవాసము, ప్రార్థన జీవితాన్ని ప్రారంభము అనేటువంటి మాటను మనం నేర్చుకుందాం. ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనాన్ని మీరు బైబిల్ కలిగినటువంటి వారు నాతో కూడా కలిసి యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనము, 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులవుదురు. మరలా నేను చదువుతాను ఈ వాక్యాన్ని, జాగ్రత్తగా వినండి. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల ఇది అండర్లైన్ చేసుకోండి. మీకేది ఇష్టమో అది అడుగుడి. నిలిచి ఉన్నప్పుడు ఏది ఇష్టమో అది అడగమంటూ ఉన్నాడు. నిలిచి ఉన్నప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉంటామో, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకున్న వారంగా ఉంటాం. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకున్నటువంటి వాడవైతే నీకేది ఇష్టమో అది అడగమంటున్నాడు. అది ఆయన అనుగ్రహించు వాడై ఉన్నాడని మనం ఈ వాక్యంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా మీరు అనుగ్రహించబడినప్పుడు, మీకేది ఇష్టమో అది అనుగ్రహించబడినప్పుడు మీ ఫలము కనిపించేటువంటి స్థితిలో ఉంచబడాలి. మీరు బహుగా ఫలించుట వలన ఎవరు మహిమపరచబడతారంట? నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా! హల్లెలూయా! దేవా నువ్వు మహిమపరచబడాలి. మన జీవితంలో ఎంతమందికి దేవుడు మహిమపరచబడాలి అన్నటువంటి స్థితిలో, ఆ స్థానములో దేవుడికి మహిమ కలగాలి నా జీవితము ద్వారా అని ఎంతమందికి ఇలాంటి దృక్పథం ఉంటుందో, మనమందరం ఒక్కసారి ఆయనను ఘనపరుస్తాం. అయ్యా! నేను నిన్ను మహిమపరచువాడనుగా ఉండాలి దేవా. లోకములో నీకంటే ఎవరు నా జీవితంలో ప్రాముఖ్యత కలిగినటువంటి వారు లేరు. ఈరోజు నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నీవే నా రక్షకుడు, నా ప్రభువు, నా కాపరివి, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గమై ఉన్నారు. నేను నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నారు దేవా. కాబట్టి నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఈ ఉదయకాలమున మొట్టమొదటి రోజు ప్రార్థనలో మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే, ఆయన మాట మీద మనం నిలిచి ఉండాలి. ఆయన మాట మీద నిలిచి ఉన్నవాడను. చాలా సార్లు మనం నిలిచి ఉండడం అన్నటువంటి వి ఆహ్, ఆ యొక్క అనుభవాన్ని మనం చాలా సార్లు పోగొట్టుకుంటూ ఉంటాం. నిలిచి ఉండడం అనేది చాలా మందికి ఇష్టం ఉండదు. కన్సిస్టెన్సీ దీన్నేమంటారంటే కన్సిస్టెన్సీ, రెగ్యులారిటీ, కన్సిస్టెంట్‌గా ఉండడం, రెగ్యులర్‌గా మనం ఉండడం, చేసిన పనినే మరలా దాని యందు నిమగ్నము కలిగి ఉండడం, నిలిచి ఉండడం. దేవునికి ఇష్టమైనటువంటి కార్యం ఏందంటే, నీవు నేను వాక్యమందు నిలిచి ఉండాలి.
వాక్యములో నిలిచి ఉండాలి. వాక్యము ద్వారా మనల్ని మనము కట్టుకోవాలి. సో, ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆయన మాటలు మన యందు నిలిచి ఉంటామో, మనం ఆయనలో నిలిచి ఉన్న వారముగా, ఈ ప్రార్థన ఆయనలో నేను నిలిచి ఉండడానికి, ఆయన మాటలు నా యందు నిలిచి ఉండడానికి, ఈ అనుభవాన్ని నేను కలిగి ఉండడానికి, ప్రతి ఉదయకాలమున నా దినము ఇలాగ ప్రారంభించబడాలి అన్నటువంటి దాని ద్వారా నేను ఉంచబడాలి అని ప్రార్థన కొరకే మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. హల్లెలూయా! గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా! 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 మన వాక్యమందు ఆనందించు వారంగా ఉండాలి. వి షుడ్ బి ఎక్సైటెడ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేర్ ఇస్ నథింగ్ దట్ మేక్స్ అస్ ఎక్సైటెడ్. నేను అదే అనుకుంటూ ఉంటాను. వాక్యము వింటానే ఆ వాక్యము మన జీవితంలో నిజరూపం దాల్చడానికి ముందు జరగాల్సిన కార్యం ఏంటంటే, వాక్యాన్ని మనం పొందుకోవాలి. వాక్యాన్ని వినాలి ఫస్ట్. వాక్యాన్ని పొందుకోవాలి. విన్నటువంటి వాక్యము, పొందుకున్నటువంటి వాక్యము ద్వారా నేను సంతోషించగలగాలి. అదెప్పుడు జరుగుతుందంటే, వ్యక్తిగతంగా దేవుడు నాకు ఈ మాట ద్వారా నా హృదయములో దీన్ని నాటాడు అన్నటువంటి స్థితిలో మనము ఆ వాక్యము ద్వారా హర్షించే వారముగా ఉండాలి. అందుకే వాక్యంలో మనం చూస్తాం, దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు ధ్యానించేవాడు. ఆయన వాక్యమందు ఆనందించువాడు. ఆయన వాక్యములో ఆనందించు వారముగా మనం ఉంటున్నామా? దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, మొట్టమొదటిగా ఆనందించుచు. వాక్యమును బట్టి నీకెప్పుడైనా ఆనందం కలిగిందా? ఈరోజు మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నువ్వు వాక్యాన్ని బట్టి ఆనందించు వాడవై ఉన్నావా? ఈరోజు నువ్వు అలాగ లేవు అనంటే, వాక్యములో నువ్వు నిలిచి ఉన్నటువంటి వాడవు కావు. అందుకే ప్రతిసారి వాగ్దానమును మనము కలిగి విన్నప్పుడు, ఆ వాగ్దానము, ఆ వాక్యాన్ని బట్టి మనం ఆనందించాలి. ఆనందం ఎప్పుడు కలుగుతుంది? అది మంచి మాటగా ఎంచబడినప్పుడు, అది మనలను ప్రేరేపించి, మనలను విడిపించే వాక్యము, మనకు నెమ్మదిని కలుగజేసి, సంతోషాన్ని కలిగించేటువంటి మాట అయినప్పుడు ఖచ్చితంగా దాని యందు మనం ఆనందిస్తాం. ఏదైనా గుడ్ న్యూస్ అనుకోండి, అది మాటి మాటికి వినాలని కోరుకుంటాం. అది మీకుగా వ్యక్తిగతంగా అది మీకు చెందింది అని మీరెప్పుడైతే వింటారో, దాన్ని 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు దాన్ని చూస్తారు, వింటారు. ఎందుకంటే దానివల్ల మీకు ఆనందం కలుగుతుంది. సంతోషమును కలిగించేటువంటి మాటను మరలా, మరలా వింటూ ఉంటారు. ఎందుకంటే ఆ సంతోషంలో మీరు మిమ్మల్ని మీరు హర్షిస్తూ, ఆ సంతోషంలో మీరెంతగానో ఆహ్, సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలాగనే వాక్యాన్ని బట్టి మనల్ని మనం ఏం జేయాలంటే సెలబ్రేట్ చేసుకోవాలి. వాక్యాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు కీర్తనకారుడు రాసినట్లుగా 1, 2, 3 వచనాల్లో దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము. దివారాత్రం ధ్యానించడం అంటే ఏం లేదు. వాక్యములో నిలిచి ఉండడమే. ఒక మాట నన్నెంతగానో సంతోషపరిచిందనుకుందాం. దేవుని నుంచి వచ్చిన మాట. ఆ మాటను నేను పదే పదే ఇంక దాని మీద నన్ను నేను కట్టుకుంటూ ఉండాలి. దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దివారాత్రము దానిని ధ్యానిస్తూ, దాని యందు నేను ఆనందిస్తున్నటువంటి వాడుగా ఉంటే, నేను ధన్యుడను అని పిలుస్తున్నాడు దేవుడు. అతడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడై, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఇక్కడ కూడా ఫలాన్ని గురించి రాశాడు చూసారా? అతడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎంతమంది మన కాలములో ఫలించు వారంగా ఉండాలని ఇష్టపడుతున్నారు. ఈరోజు నీ కాలములో దేవుడు నిన్ను ఫలమిచ్చే చెట్టుగా ఉంచాలని కోరుతూ ఉన్నాడు. హి వాంట్ యూ మేక్ టు బి ఎ ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్, ఫ్రూట్ బేరింగ్ ట్రీ. ఫలాన్ని కలిగినటువంటి చెట్టుకు చాలా వాల్యూ ఉంటుంది. ఫలాలు లేకపోతే ఖచ్చితంగా ఆ చెట్టుకు అంత విలువ ఉండదు. ఈరోజు మనం విలువ కలిగినటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద దేవుడు అనేక మందిని ఆశీర్వదించే
స్థితిలో మనల్ని ఉంచాడు. నిన్ను ఆశీర్వదించడమే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచబడడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఈ పిలుపులో వాక్యము అనేటువంటి స్వరము నీకు వినిపించబడింది. ఆ వాక్యం అనేటువంటి స్వరం ద్వారా నీవేం చేయబడ్డావంటే, దేవుని యొక్క కార్యమును చేయటానికి నువ్వు వ్యక్తిగతంగా ప్రత్యేకించబడి పిలువబడ్డావని నువ్వు ఎరుగుతూ ఉన్నావు. అందుకు గాను దేవుడేమంటున్నాడంటే, నా యందు మీరును, మీ యందు నా మాటలను, మన యందు దేవుని యొక్క మాట నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడు మనము సంతోషించు వారముగా ఉన్నాం. ఆనందించు వారముగా ఉన్నాం. దివారాత్రములు దాని యందు ధ్యానము కలిగినటువంటి వారమై ఉన్నాం. అందుకే యెహోవా వాక్యమందు అని నేను ఇలాగా రాసుకున్నాను. యెహోవా వాక్యమందు ఆనందించుచు, యెహోవా వాగ్దానమందు నేను ఆనందించుచు, యెహోవా వాక్యమందు చెప్పండి నా వెనకాల. యెహోవా వాక్యమందు, దేవుని వాక్యములో నేను ఆనందించేవాడిని. దేవుని మాట మీద నేను సంతోషించి ఆనందించేవాడిని. దివారాత్రము ధ్యానించేసి ధ్యానం ఎప్పుడు మొదలవుతుందంటే, ఆ మాట నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చినప్పుడు నువ్వు అదే మాటను మరలా మరలా వినగోరుకుంటావు. ఇట్ ఈస్ నాట్ ఎ బోరింగ్ యాక్టివిటీ. బట్ ఇట్ ఈస్ ఎ ఎక్సైట్‌మెంట్ అండ్ రిజాయిసింగ్ వర్క్ ఆర్ యాక్టివిటీ దట్ యూ ఆర్ డూయింగ్. సో, దేవుడు నీకొక మాట చెప్పాడనుకుందాం. ఆయన పొందిన గాయముల ద్వారా నువ్వు స్వస్థత పొందావు అనే మాటను దేవుడు నీకు విడుదల చేశాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు నువ్వు? బాగా అస్వస్థతతో, అనారోగ్యంతో ఉన్నావు. వ్యాధి లక్షణాలు నీ శరీరమందు ఉన్నాయి. నొప్పి ఉంది, బాధ ఉంది. ఆ బాధ తట్టుకోలేనటువంటి బాధలో ఉన్నావు. నొప్పి ఉన్నప్పుడు ఖచ్చితంగా నిరాశలో, డిప్రెషన్‌లో ఉంటారు చాలామంది. ద పెయిన్ ఈస్ ఆల్‌వేస్ లీడ్స్ టు ఎ పర్సన్ టు డిప్రెషన్. సో, ఈ డిప్రెషన్ ఏం చేస్తుంటదంటే ప్రతిసారి నిరుత్సాహపరచబడమే కాకుండా, నీవు ఆనందములో ఆనందించు వాడవుగా లేకుండా నిన్ను ఉంచుతుంది. అందుకే వెంటనే మనం ఏం చేయాలంటే, దేవునితో, దేవుని సహవాసంలోనికి వచ్చి కూర్చుని, దేవుని వాక్యము ద్వారా నన్ను నేను ఆనందించే వాడనై ఉన్నానని గుర్తెరగాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో వాక్యము నీకు విడుదల చేయబడింది. ఏమని విడుదల చేయబడిందంటే తెలుసా? ఆయన పొందిన గాయముల ద్వారా నీవు స్వస్థత పొందుకున్నావు. ఈ నొప్పి నుంచి, ఈ బాధ నుంచి, ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి వ్యాధి నుంచి దేవుడు నన్ను స్వస్థపరిచాడు అనే మాటను నేను పొందుకున్న వెంటనే, నా స్పందన ఎలా ఉండాలంటే, ఆ మాట మీద నేను సంతోషముతో, ఆనందముతో నన్ను నేను నింపుకుంటూ ఉండాలి ఆ మాటను. ప్రతిసారి ఆ మాట వింటున్నప్పుడు నా ఆనందం ఎక్కువ అవుతూ ఉంటుంది. నా సంతోషం ఎక్కువ అవుతూ ఉంటుంది. నేనింక బహుగా ఆనందించువాడనై ఉంటాను. ఆ వాక్యాన్ని బట్టి నేను బహుగా సంతోషించువాడనైతాను. సో, అందుకే వాక్యం అంటే అంత ప్రేమతో, అంతగా మన ప్రయారిటీ కలిగి ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో, ప్రార్థనకు ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఎందుకంటున్నానంటే, నా యందు మీరును, దేవునిలో మీరు, దేవుని వాక్యము మీలో. ఈ 2 ఈ ప్రార్థన కొరకై చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా ఎంచబడుతూ ఉన్నాయి. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల చెప్పండి ఇప్పుడు. నిలిచి ఉన్న ఎడల నేను నిలిచి ఉండే వ్యక్తిని. నిలిచి ఉండడం అంటే ఏంటి? కాన్స్టెంట్‌లీ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కాన్స్టెంట్‌లీ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క సన్నిధిలో నిలవబడు వారుగా నేనుండాలి. దేవుని వాక్యములో నేను నిలవబడి ఉన్నటువంటి వాడను. సో, ఐ యామ్ నాట్ జస్ట్ కమింగ్ అండ్ గోయింగ్. నేనొక విజిటర్ కాడు దేవుని దృష్టిలో. దేవుని సన్నిధిలో నేనొక విజిటర్‌ని కాదు. ఐ యామ్ మోర్ థాన్ ఎ విజిటర్. ఐ యామ్ ఎ మోర్ థాన్ ఎ విజిటర్. సో, గాడ్ హాస్ మేడ్ మీ టు స్టాండ్ కన్సిస్టెంట్‌లీ, టు స్టాండ్ కంటిన్యూయస్‌లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో, ఈరోజు మొదటి దినమందు మనలో ఉంచబడినటువంటి దేవుని యొక్క మాట ఏంటంటే, నేను ఆయనలో నిలిచి ఉన్నవాడను.
ఆయన వాక్యము నా యందు నిలిచి ఉన్నది. గనుక ఇప్పుడు మనం ఏం అడిగినా అది ఇస్తానంటున్నాడు దేవుడు. మరి ప్రార్థన కొరకై మీరు ప్రతి పాయింట్ గూడా దేవుడు నువ్వు నిలబడితే చాలు. వాక్యమందు నువ్వు నిలబడితే చాలు. ఎందుకు వాక్యమందు నిలబడితే చాలంటున్నాడంటే, నువ్వు ఆయన చిత్తాన్ని ఏందో తెలుసుకుంటావు. నువ్వు వాక్యము నీలో నిలిచి ఉన్నప్పుడు, దేనికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలో, దేనిని కోరుకోవాలో, నీ ఆశ ఎటువంటిదిగా ఉంచబడాలో, నువ్వు దేవుని కొరకై ఎలాంటి మనవిని కలిగి ఉండాలో, అన్నిటిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయపడతాడు. పరిశుద్ధాత్మ ద్వారా సహాయమును పొందుకున్నటువంటి నీవు, ఆయన ఆత్మ చేత నువ్వు నడిపించబడడం ప్రారంభించబడినప్పుడు, నీకేది ఇష్టమో అది అడుగు అంటున్నాడు. అది నీకు ఇస్తాడంటున్నాడు. ఇంతకన్నా మించింది ప్రార్థనలో మనకి ఇంకేం కావాలండి? అందుకే ఆ వాక్యాన్ని బట్టి నేను హర్షిస్తున్నాను, ఆనందిస్తున్నాను. దేవుని యొక్క మాటను బట్టి నేను కీర్తిస్తున్నాను. ఆయన మంచితనాన్ని బట్టి కొనియాడుతూ ఉన్నాను. ఆయన విశ్వాస్యతను బట్టి నేను దేవునిని ఘనపరుస్తూ ఉన్నాను. ఆయన మాట నాకు వెల్లడి అగుట తోడనే నాకు వెలుగు కలిగింది. ఆ వెలుగు ద్వారా నేను దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క కార్యాలలో నన్ను నేను పాలిభాగస్తుడిగా ఎంచుకొని, దేవుని మాట మీద నన్ను నేను కట్టుకునేవాడను అని నిన్ను నువ్వు ఎరుగుతూ ఉన్నావు. సో, మనం ఇక్కడ చూసాం. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై. నువ్వెవరు వాక్యమందు నువ్వు నిలవబడితే, ఆయనలో నువ్వు నిలిచి ఉంటే, నీ యందు ఆయన వాక్యము ఉంటే, నువ్వు నిలిచి ఉన్న వాడవగా ఎంచబడితే, నీటి కాలువల యోరను నాటబడిన వాడై. నీటి కాలువలు చూసుంటారు మీరు. చాలా నీటి కాలువల పక్కన చెట్లెలా ఉంటాయో, పచ్చగా ఉంటాయి. ఎందుకంటే కాన్స్టెంట్‌లీ దేర్ ఈస్ ఏ ఫ్లో ఆఫ్ వాటర్. దేర్ ఈస్ ఏ రివర్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్. ఎప్పుడైతే ఆ నదీ ప్రవాహము ఆ కాలువ పక్కన, అందుకే కాలువల పక్కన ఉన్నటువంటి పొలాలకి చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే కాన్స్టెంట్‌గా వాటర్ ఉంటాయి అక్కడ. ఇట్స్ నాట్ ఎ డ్రై ల్యాండ్. అది మెట్ట పొలాలు కావు. అవి ఎప్పుడు కూడా నీటి చేత తడవబడేటువంటి పొలాలు. ఆ పొలాల్లో పండించేటువంటి పంటకు కూడా చాలా వాల్యూ ఉంటుంది. అలాగనే నీ జీవితాన్ని దేవుడు నీటి కాలువల యోరను నువ్వు నాటబడిన వాడవుగా, ఎప్పుడు ఆకు వాడక అంటే ఎప్పుడు నువ్వు ఎండిపోవు. సో, ఎండిపోని జీవితం. హల్లెలూయా! ఇది నీ జీవితంలో దేవుడి మాటను విడుదల చేస్తున్నాడు. నువ్వు ఎప్పటికీ కూడా ఎండినటువంటి స్థితిలో ఇక ఉండవు. ఆత్మీయంగా ఫలభరితములో ఉంచబడాలి. ఆత్మీయంగా నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందబడాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. గనుక నువ్వు ఆత్మలో నువ్వు వర్ధిల్లనటువంటి జీవితము, నీ మనస్సు, నీ ప్రాణములో కూడా వర్ధిల్లుట అనేది నువ్వు కంటిన్యూయస్‌గా ఉంచబడాలి. యూ హావ్ టు బి ఎ కాన్స్టెంట్ కమ్యూనియన్ విత్ గాడ్. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఫలము నీలో, నీ ద్వారా దాన్ని కలుగజేస్తాడు. మీకేది ఇష్టమో అది అడుగుడి అంటున్నాడు. అంతేకాకుండా అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటానని చెప్పిన దేవుడు, ఎప్పుడు జరుగుతుంది ఈ మాట? ఎప్పుడైతే ఎప్పుడైతే యెహోవా ధర్మశాస్త్రమునందు అనగా ఆయన వాక్యమందు ఆనందించుచు దివారాత్రము దానిని నువ్వు ధ్యానించు వాడవుగా ఉంటావో, దివారాత్రము ధ్యానించే వాడవై ఉంటావో, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడే. ఈ 2 వచనాలను మీరు ఈరోజు కంఠస్థం చేయండి. కీర్తనలు 1వ అధ్యాయము 2, 3 వచనాలు, అలాగనే యోహాను సువార్త 15వ అధ్యాయం 7, 8 వచనాల్ని మీరు కంఠస్థం చేయండి. మొదటి ఉపవాస ప్రార్థన దినమందు ఈ రోజంతటికి మీకు ఈ 2 వాక్యాలను, ఈ పాత నిబంధనలో కీర్తనకారుడు రాసినటువంటి మాట,
నూతన నిబంధనలో యోహాను ద్వారా రాయబడినటువంటి సువార్తలో ఈ 2 మాటలను మీరు పదే పదే జ్ఞాపకం తెచ్చుకోమని కోరుచున్నాను. సో ఎక్సర్సైజ్ టుడే ఈస్ ఎన్ బిగినింగ్ ఆఫ్ దిస్ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్. మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ థింకింగ్ అండ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టుడే. సో నిజమైనటువంటి ఉపవాసం ఏంటంటే, మన తలంపులన్నిటినీ కూడా దేవుని వాక్యము మీద కేంద్రీకృతం చేసి, అనవసరమైనటువంటి వాటి మీద మనల్ని మనము టైంను, సమయాన్ని వెచ్చించకుండా, దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఫలభరితముగా ఉంచబడడానికి దేవుడి మాటలను విడుదల చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము బహుగా, బహుగా ఫలించుట వలన చెప్పండి అందరం కలిసి. బహుగా ఫలించే వ్యక్తిని నేను. బహుగా ఫలించే వ్యక్తిని. నేను బహుగా ఫలించుట వలన ఏం జరుగుతుందో తెలుసా ఆఖరిగా? తండ్రి మహిమపరచబడుతూ ఉన్నాడు. తండ్రి మహిమపరచబడుతూ ఉన్నాడు. తండ్రి మహిమ ఎటువంటిది అనంటే, నీకు, నాకు కూడా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు శరీరములో మనల్ని అంగములుగా చేశాడు. తండ్రి మహిమపరచబడ్డాడంటే కుమారుడు మహిమపరచబడ్డాడు. కుమారుడు మహిమపరచబడ్డాడంటే ఆయన శరీరము కూడా మహిమపరచబడింది. ఆయన శరీరము ఎవరు అంటే నీవు, నేను ఆయన శరీరమై ఉన్నాం. నిన్ను, నన్ను కూడా ఆయన మహిమపరిచాడు. హల్లెలూయా! దేవుని మహిమ ఎక్కడైతే దిగి వస్తుందో అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని మహిమ ఎక్కడైతే ప్రజ్వలించబడుతుందో, దేవుని మహిమ ఎక్కడైతే there is a tangible glory of God, there is always a signs and wonders. There is always a miracles that happens. అందుకే నీ జీవితం, నా జీవితం దేవుడు కేవలము ఆర్డినరీ లైఫ్‌గా మనల్ని ఉంచలేదు గానీ, వి ఆర్ ఇన్ ఎక్స్‌ట్రార్డినరీ లైఫ్. వి ఆర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మిరకల్స్. వి ఆర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ వండర్స్. దేవుని యొక్క బలమైనటువంటి అద్భుతాలు నీలో, నాలో జరిగించబడడానికి నిన్ను, నన్ను దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. అయితే మనం చేయాల్సినటువంటి కార్యం ఏంటంటే, ఆయన వాక్యమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడుగా ఎంచబడుతున్నాడు. మీరు నా యందును, నా మాటలు మీ యందును నిలిచిన ఎడల. సో ఇక్కడ కీ పాయింట్స్ మళ్ళా మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నెంబర్ 1 ఈస్ వాక్యము ముఖదర్శనం నువ్వు చేసుకోవాలి. వేకువజామున లేచిన వెంటనే వాక్యాన్ని తెరచి వాక్యం దగ్గరికి రావాలి. వాక్యమును ముఖదర్శనం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం దగ్గరికి నువ్వు రావాలి. దేవుని నిన్ను చూడాలి. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వు వస్తున్నావంటే వాక్యమును వినాలి. ఈ వాక్యము విన్నప్పుడు ఏమవుతుందంటే, నువ్వు వాక్యాన్ని పొందుకునే వ్యక్తిగా అయి ఉంటావు. వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉండాలి. ఆ వాక్యం నీలోనికి వచ్చినప్పుడు, ఆ వాక్యమును బట్టి నువ్వు సంతోషించు వాడవైతావు. ఆ పరిస్థితిలో నీకు నెమ్మదిని కలుగజేస్తుంది వాక్యం. ఆ పరిస్థితిలో నీకు సంతోషాన్ని, ఆ పరిస్థితిలో నీకు ఎంతో ఆదరణ కలిగిస్తుంది. ఆ పరిస్థితిలో ఈ వాక్యము ద్వారా నేను చేయగలను అన్నటువంటి ధైర్యము, విశ్వాసము ప్రారంభించబడుతుంది. నువ్వు ఆ వాక్యము ద్వారా తండ్రి యొక్క చిత్తాన్ని గ్రహించే వ్యక్తివై ఉంటావు. తండ్రి యొక్క చిత్తాన్ని గ్రహించడం మాత్రమే కాకుండా, ఆ చిత్తాన్ని ఎరిగినటువంటి వాడవుగా ఆనందించు వాడవై ఉండాలని నేను ఎంతగానో కోరుచున్నాను. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు నీ శరీరంలో ఎటువంటి నొప్పైనా సరే, ఎటువంటి బాధైనా సరే, ఎటువంటి అనారోగ్యమైనా సరే, ఆయన వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన పొందిన గాయముల ద్వారా నీవు స్వస్థత పొందుకొని ఉన్నావు. కమ్ ఆన్ రిజాయిస్, రిజాయిస్ నౌ. రిజాయిస్ ఇన్ దిస్ వర్డ్. ఈ వాక్యములో నన్ను నేను ఆనందించుకోవడానికి నేను పూనుకొని ఉన్నాను. I made a decision that I will rejoice of his word. I rejoice of this promise. I rejoice of this revelation. I rejoice of this word. ఎప్పుడైతే మనం ఇలాంటి పరిస్థితిలో కాన్స్టెంట్‌గా ఉంటామో, ఎప్పుడైతే మనల్ని మనము ఈ ఆనందము దేవుని వాక్యము ద్వారా ఆనందించు వారమై ఉంటామో, ఖచ్చితంగా గాడ్ విల్ మేనిఫెస్ట్ త్రూ అవర్ లైవ్స్. దేవుడు మన ద్వారా ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటాడు. ఏ విధంగా అంటే మనము ఫలభరితముగా చేయబడతాం. మనం ఫలించు వారముగా ఉంటాం. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం.
నీటి కాలువల యోరను నాటబడతాం. వి విల్ బి ప్లాంటెడ్. We will be planted. You are planted in the presence of God. You will be planted in the life of God. ఆ ప్రవాహము, ఆ జీవము అన్నటువంటి ప్రవాహం దగ్గర నువ్వు నాటబడతావు. ఎప్పుడైతే జీవమును అనేటువంటి ప్రవాహము దగ్గర నువ్వు నాటబడతావో, నీ జీవితము జీవముతో కూడినటువంటి, అభిషేకముతో కూడినటువంటి జీవితముగా మార్చబడుతుంది. ఎక్కడైతే జీవము, అభిషేకము పనిచేస్తూ ఉంటాయో అక్కడ ఫలభరితమవుతుంది. ఆ ఫలభరితము ద్వారా నువ్వు అనేక మందికి తెలియపరచబడతావు. యెస్, యూ ఆర్ ద ఫ్రూట్‌ఫుల్ మ్యాన్. అందుకే యోసేపును ఒక మాట ఉంది. ఫలించడి కొమ్మ. యోసేపు ఎవరంటే ఫలించడి కొమ్మ. చూడండి, యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం. ఆయన ఫలించడి కొమ్మగా ఎంతమందిని ప్రభావితం చేశాడు. తన అన్నలను ప్రభావితం చేశాడు. తన కుటుంబాన్ని ప్రభావితం చేశాడు. ఆ యొక్క పోతీఫర్ ఇంటిలో పోతీఫర్‌ని ప్రభావితం చేశాడు. ఆ యొక్క చెరసాలలో ఉన్నటువంటి పానదాయకుడు, భక్షకాన్ని ఆహ్, వాళ్ళిద్దరిని కూడా ఫలభరితంగా తన ఫలాన్ని వారు కనుగొన్నారు. వారిని ప్రభావితం చేశాడు. అంతేకాకుండా దేవుడు స్టెప్ బై స్టెప్ యోసేపును ఫలించడి కొమ్మగా ముందుకు తీసుకెళ్ళాడు. ఎంత ముందుకు తీసుకెళ్ళాడంటే రాజు దగ్గర నిలవబడ్డాడు. రాజు యొక్క కలను, కల భావాన్ని తెలియపరిచినప్పుడు రాజు తన రాజ్యములో ఒక కీ రోల్‌ను జోసెఫ్‌కిచ్చాడు. సీ దేర్ వాస్ ఎ క్రైసిస్. ఇన్ దట్ సిట్యుయేషన్ యూ బికమ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీవన్. నువ్వు అనేక మంది ఇబ్బందులలో, ఇరుకులో ఉన్నటువంటి వారికి నువ్వు జవాబుగా మార్చబడతావు. అనేక మంది శ్రమలలో ఉన్నప్పుడు నీవు వారికి ధైర్యమునిచ్చువాడవుగా ఉంటావు. దేవుడు నిన్ను అలాగ చేస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు వాక్యమందు నిలిచి ఉన్నప్పుడు, నువ్వు ఆయనలో నిలిచి ఉన్నప్పుడు, ఆయన వాక్యాన్ని బట్టి ఆనందించినప్పుడు, ఆయన ముఖదర్శనము చేసుకోవడానికి నువ్వు వేకువజామునే ఆయనను చూడాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు, దేవుడు ఈ కార్యాలన్నీ నీ జీవితం ద్వారా తెలియచేస్తాడు. ఇది ప్రార్థనా జీవితానికి ఆరంభముగా ఎంచబడుతుంది ప్రియులారా. యేసుప్రభు తన యొక్క పరిచర్యకు ముందు 40 దినాలు ఆయన ఆత్మచేత ఆయన ఆత్మచేత నడిపించబడుతూ ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళాడు. ఈరోజు అదే ఆత్మ నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఇదే ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉన్నాం. దేవుడు అరణ్యంలోనికి నడిపించబడ్డాడు. ఆయన ఉద్యానవనంలోనికి నడిపించబడలేదు. హి వాస్ నాట్ లెడ్ టు ద గార్డెన్. హి వాస్ లెడ్ టు ద అరణ్యంలోనికి వెళ్ళాడు. మనం చూస్తున్నాం ఆ వాక్యాన్ని. అరణ్యము అనగా అక్కడ చాలా శ్రమలుంటాయి. ఇబ్బందులుంటాయి. ఇరుకు ఉంటుంది. శోధనలుంటాయి. ఆ అరణ్యములో లేమి, లోటు, కొదువ అన్నీ ఉంటాయి. అరణ్యం అనేటువంటి స్థితి చాలా దేవుని మీద ఆధారపడకపోతే, ఆత్మచేతను నడిపించబడకపోతే, దేవునితోను సహవాసం చేయబడకపోతే అరణ్య జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. ప్రతి వారి జీవితంలో అరణ్య జీవితం ఉంటుంది. దేర్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ డెస్పరేట్ డిపెండెన్సీ ఆన్ గాడ్. ఈరోజు అదే డిపెండెన్సీని దేవుడు మనము కనుపరచాలి. ఆయన నీవే నా ప్రభు, నా రాజు, నేను నమ్ముకొనదగిన సహాయకుడు అని ఆయన గూర్చి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, నువ్వు ఆయన వాక్యమందు నిలిచి ఉన్నవాడవైతే, ఆయన వాగ్దానమందు ఆనందించువాడవైతే, దేవుడు నిన్ను నీటి కాలువల యోరను నాటబడినటువంటి స్థితిలో ఉంచుతాడు. ఆ నీటి కాలువలు దేన్ని చూపిస్తుందంటే ఆత్మ యొక్క జీవంతో కూడిన ఆత్మను చూపిస్తుంది. నదీ ప్రవాహము, దేవుని యొక్క జీవమును అన్నటువంటి ప్రవాహములో నువ్వు ఉంచబడినప్పుడు నీవు ఫలించే వ్యక్తివై ఉన్నావు. ఆకు వాడక నువ్వు ఎప్పుడుకు కూడా ఎండినటువంటి స్థితిని నువ్వు కలిగి ఉండవు. ప్రతిసారి కూడా నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆత్మచేత నువ్వు నింపబడుతూ ఉన్నావు. ఆయన అభిషేకం చేత నింపబడుతూ ఉన్నావు. ఆయన ప్రత్యక్షతలో నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటావు. దేని కొరకు అనంటే నువ్వు ఫలించేడి కొమ్మగా, ఫలించేడి వాడగా ఉండాలని
దేవుడు కోరుచున్నాడు. అందుకే ఏమన్నాడు? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులై ఉంటారంట. సో, నాకు ఈ వాక్యం విన్న వెంటనే నాకు చాలా సంతోషం కలిగింది. దేవుడు శిష్యులుగా చేయడానికి కొరకై వి ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. ఎప్పుడు ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ అవుతాం? మనం ఫలించే వారముగా ఉన్నప్పుడు. మన ఫలము అధికమైనప్పుడు, మన ఫలము ఇతరులను ప్రభావితం చేసినప్పుడు మనం శిష్యులుగా మార్చబడుతున్నాం. నేను దేవుని శిష్యుడను ఎప్పుడు అంటే, నాలో దైవికమైనటువంటి ఫలభరితముగా చెందబడినటువంటి స్థితి ఉంచబడినప్పుడు. కాబట్టి ఇట్టి తలంపులతో మనము ఈ ఉదయకాలమున దేవుని సన్నిధిలో మొదటి దినము ఉపవాస ప్రార్థనగా ఈరోజు నీకు ఏదైతే నిన్ను వెనక్కి లాగుతుందో, దేవునిని స్తుతించకుండా, దేవుని వాక్యం దగ్గరికి రాకుండా, ఎలాంటి కార్యాలైతే నిన్ను పక్కకు నెట్టుతున్నాయో వాటినన్నిటి నుంచి నువ్వు ఫాస్టింగ్ ఉండాలని కోరుతూ ఉన్నాను. ఈవెన్ ఒకవేళ నువ్వు ఫిజికల్‌గా ఫుడ్ నువ్వు తీసుకోకపోయి ఉంటే పర్లేదు. ఫిజికల్ ఫుడ్ అంటే భౌతికమైనటువంటి శరీరానికి ఆహారమును ఇవ్వకపోయినా, ఇచ్చినా మొట్టమొదటిగా నీ అంతరంగములో నూతన సృష్టిగా చేయబడినటువంటి నీవు నీ మనస్సులో దేవుని వాక్యము చేత నింపబడుతూ, ఆయన మాట మీద నిలవబడుతూ, నిలిచి ఉన్నవాడుగా ఉండాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. సో, ఇలాంటి స్థితిని బట్టి నువ్వు ఫలించేవాడుగా ఉంటావు. ఈ ఫలము దేవునిని మహిమపరిచేటువంటి స్థితిలో ఉంచబడుతుంది. ఇట్టి మాటల చేత దేవుడు మనకు ధైర్యమును, విశ్వాసమును అనుగ్రహించునుగాక. ఈ మాటలన్నీ కూడా ఇక్కడికి మర్చిపోకుండా ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు అన్నటువంటి నిర్ధారణను కలిగి ఉంటే, దయచేసి ఆ మాటలను ధ్యానించడం స్టార్ట్ చేయండి. టుడే లెట్ యూ మెడిటేట్ దీస్ వర్డ్స్. లెట్ దీస్ వర్డ్స్ బీ యువర్ మెడిటేషన్. సో దట్ యువర్ మైండ్ విల్ బీ ప్రాస్పర్. నీ ప్రాణము అభివృద్ధి చెందాలి. నీ ప్రాణము వర్ధిల్లాలి. ప్రాణము అంటే నీ మనసు, నీ భావోద్రేకాలు, నీ చిత్తము. ఈ మూడిట్లో నువ్వేం చేయబడాలంటే అభివృద్ధి చెందాలి. వర్ధిల్లాలి అని నేను కోరుతున్నాను. వర్ధిల్లుట ద్వారా ఫలభరితంలో నువ్వు ఉంచబడుతూ ఉన్నావు. నేను వర్ధిల్లుతున్నాను. యోసేపు వర్ధిల్లాడు. అంతకంతకు వర్ధిల్లాడు. క్రమక్రమముగా ఇస్సాకు వర్ధిల్లెనని రాయబడింది. అలాగనే నువ్వు దేవునిలో వర్ధిల్లాలని నేను ఎంతగానో కోరుచున్నాను. దేవునిలో నువ్వు వర్ధిల్లాలి. లెట్ యూ బీ ఫ్రూట్‌ఫుల్ లైక్ ఎ వైన్. ఫ్రూట్‌ఫుల్ వైన్. ఈరోజు మొట్టమొదటి మాట ఏందంటే, లెట్ యూ బీ ఎ ఫ్రూట్‌ఫుల్ వైన్. లెట్ గాడ్ బీ గ్లోరిఫైడ్. దేవుడు మహిమపరచబడ్డానికి, దేవుడు నిన్ను ఫలించడి కొమ్మగా చేయబోతున్నాడు. ఫలించడి కొమ్మ అన్నటువంటి మాటను నేను నీ మీద విడుదల చేస్తున్నాను. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్ నౌ. యు ఆర్ బికమ్ సూపర్ న్యాచురల్, ఎక్స్ట్రార్డినరీ థింగ్స్ కొరకై నువ్వు పిలువబడ్డావు కాబట్టి, లెట్ యూ అండర్‌స్టాండ్ థాట్ I have the priority towards the word. I stand continuously in the God's presence. I stand continuously in God's presence. I declare that I am a fruitful vine. I declare that I stand continuously in God's presence. I declare that I am filled with the word of God. చెప్పండి ఈ మాటలు అందరూ మాట్లాడదాం. నేను ఈ సమయంలో ప్రకటిస్తున్నాను. నేను ఫలించడి కొమ్మ. నేను ప్రకటిస్తున్నాను. నేను క్రీస్తులో ఫలించడి కొమ్మ. నేను ప్రకటిస్తున్నాను. నేను సహజాతీతమైనటువంటి కార్యాల కొరకై పిలువబడిన వ్యక్తిని. నేను ప్రకటిస్తున్నాను. నేను వాక్యమందు నిలిచి ఉన్నటువంటి వాడను. నేను ప్రకటిస్తున్నాను. నేను దేవునిలో నిలిచి ఉన్నటువంటి వాడను. దేవుని వాక్యము నా యందు నిలిచి ఉన్నటువంటి పరిస్థితిలో నేను ఉంచబడ్డాను. నేను ప్రకటిస్తున్నాను. నేను దేవునిని బట్టి సంతోషించేవాడను. ఆయన మాటను బట్టి సంతోషించేవాడను. నేను ప్రకటిస్తున్నాను. దేవుని ఆత్మ చేత నేను నింపబడుతూ, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఆత్మ యొక్క జీవము అన్నటువంటి ప్రవాహము దగ్గర నేను నాటబడిన వాడను.
అందుకే నేనెప్పుడు గూడా వాడిపోయే స్థితిలో నేను లేను. ఆకు వాడక నా కాలమందు నేను ఫలించే చెట్టునై ఉన్నాను. హల్లెలూయా! గ్లోరీ టు గాడ్. ప్రార్థన చేసుకుందాం. అందరము ఏకీభవించండి. సో టుడే వెన్ వి అగ్రీ టుగెదర్ ఇట్ హాస్ టు మేనిఫెస్ట్ ఇన్ అవర్ లైవ్స్. ప్రభువా, చెప్పబడినటువంటి వాక్యము ద్వారా నీ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటానన్నాడు. నీటి వాగుల యొద్ద నీటి ప్రవాహము, ఆ యొక్క నదీ ప్రవాహము, జీవముతో కూడిన నదీ ప్రవాహము ప్రక్కన నాటబడినటువంటి వారముగా, మేము ఎండినటువంటి స్థితి అనేటువంటి మా జీవితంలో కనబడకుండా వర్ధిల్లేటువంటి స్థితిని మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు. మేము మీ యందును, మీరు మీ మాటలు మా యందు నిలిచి ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. మేము బహుగా ఫలించుట వలన మీరు మహిమపరచబడే వారై ఉన్నారు. అప్పుడు మేము మీ శిష్యులై ఉంటామని సెలవిచ్చిన మాట ప్రకారం ఈ వాక్యాలన్నిటిని కూడా మా హృదయాలు మీరు నాటినందుకై వందనాలు. ఈ 40 దినాలు ఉపవాస దినాల కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరిచారు. స్తోత్రాలు. అనేక మందికి ఈ మాటలు తెలియపరచండి. వారి జీవితాల్లో ఈ వాక్యాన్ని వారు అనుభవించుకోవడానికి, అనుభవపూర్వకంగా వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి వందనాలు. వారిని వారి కుటుంబాలను మీరు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచినందుకే వందనాలు చెల్లిస్తూ, మీరు చేసిన గొప్ప మేలును బట్టి, మీ మంచితనాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ఘనపరచి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమతండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనతోనూ, ముఖ్యంగా కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డతోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకోండి, ఈరోజు మనకి మొదటి దినము. 40 దినాలు ఉపవాస ప్రార్థన కొరకై మనం కూడి వస్తున్నాం. మీరందరూ కూడా అనేక మందికి తెలియనటువంటి వారు, కొంతమంది తెలిసి ప్రతిరోజు వాడుకగా అలాగనే వాళ్ళు ఆహ్, మార్నింగ్ లేచి జాయిన్ అవ్వలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారినందరినీ కూడా మీరు పురికొల్పండి. వారిని నిద్ర లేపండి. సో దిస్ 40 days ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ ఆఫ్ థింకింగ్. మీరు ఆత్మలో వర్ధిల్లేవారుగా, మీ ప్రాణంలో కూడా మీరు వర్ధిల్లుట అనేది మీరు చూస్తారు. అలాగే మీ వ్యక్తిగత జీవితం ఎప్పుడైతే వర్ధిల్లడంలో ఉంటుందో, అలాగే మీ కుటుంబంలో కూడా మీరు వర్ధిల్లుతూ ఉంటారు. మీ ప్రతి పరిస్థితిలో కూడా మీరు వర్ధిల్లేవారుగా ఉంచబడతారు. ఈ వర్ధిల్లుట అనేది ఫలించే స్థితిలో మిమ్మల్ని ఉంచుతుంది. ఈ ఫలము అధికమవ్వాలని దేవుడు కోరుచున్నాడు. తిరిగి మనం రేపు ఉదయకాలము 5 గంటలకు మనం కూడి వస్తాం. సో దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మీకేదైనా సందేహాలు అలాంటివి ఏమన్నా ఉంటే దయచేసి వాట్సాప్‌లో నాకు మీరు టెక్స్ట్ చేయొచ్చు. సో వ్యక్తిగతంగా మీకు ఎలాంటి సందేహాలు, కొన్ని మీకు వివరణ కావాలనుకున్నవారు ఖచ్చితంగా మీరు నాతో వాట్సాప్‌లో మీరు టెక్స్ట్ చేయొచ్చు. సో దట్ ఐ విల్ ఐ విల్ ఆల్సో ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. ఇంకేదైనా మీ ఛాలెంజెస్ ఏవైనా ఉన్నప్పుడు మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మేము వాక్యం ద్వారా ప్రార్థనలో ఏకీభవించి మీతో కూడా మేము కలిసి ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.